అందరికీ నమస్కారం. శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి భారతదేశ కళలు ప్రపంచానికి ఆదర్శమని, అటువంటి కళా రంగాన్ని కలంకార రంగాన్ని ఎంపిక చేసుకొని శివప్రసాద్ రెడ్డి గారు అనేక అవార్డులు కూడా సాధించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన ఏం అవార్డులు సాధించినాడు అనే విషయం ఆయన మాటల్లో మీకు తెలియజేస్తున్నాం. మీ బ్రహ్మానందాచారి. నమస్కారం సార్. మీకు ఇంతవరకు ఎన్ని అవార్డులు వచ్చినాయి? నాకు దాదాపు ఇప్పటికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్రపతి, వేరే సాంస్కృతిక సంస్థలన్నీ కలిపి దాదాపు 15 అవార్డులు వచ్చినాయి. 1996లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి చేతి మీద మొదలైన అవార్డు పరంపర. తర్వాత 2007లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే 2 సంవత్సరాలు సంపూర్ణ రామాయణం మహాభాగవతం అనే చిత్రాన్ని గీసి 2 సంవత్సరాలు చేసి అది ఒక రికార్డ్ అయిపోయి వరల్డ్ రికార్డ్ పెయింటింగ్ తయారు చేశాను. దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ఇచ్చారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ఆర్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ అవార్డు, యునెస్కో అవార్డు, తర్వాత శిల్పగురు రాష్ట్రపతి చేతుల మీదుగా, నేషనల్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా, నేషనల్ మెరిట్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీదుగా దాదాపు 15 అవార్డులు వచ్చినాయి. కానీ పద్మశ్రీ కోసం ఎదురు చూస్తున్నాను. అది కూడా నాకు దేవుడు సహకరిస్తాడని కోరుకుంటున్నాను. కానీ నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చి నా కళను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నాకు ఇండియా లెవెల్లో గ్లోబల్లీ నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నా కళను ఆదరించి నా చిత్రాలను హ్యాపీగా ఆన్లైన్లో కూడా కొంటున్నారు. కాబట్టి నా కష్టానికి సరస్వతి మాత నాకు ఎంతో నా కోరిక నెరవేర్చిందని భావిస్తున్నాను. చాలా సంతోషం సార్. మీకు పద్మశ్రీ అవార్డు రావాలని చెప్పి జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందాచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈయనకు రావాలని ఈయన అభిమానులు కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి బ్రహ్మానందాచారి కోరడం జరిగింది. థ్యాంక్ యూ సార్.